ఆ పక్క నాదే, ఈ పక్క నాదే, తలపైన ఆకాశం ముక్క నాదే. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. రెస్పెక్ట్ తో వచ్చిన పాట, భయంతో వచ్చిన పాట. మిమ్మల్ని హాల్లో చూడగానే ఫ్లోలో వచ్చిన పాట అండి. సంపాదించే తండ్రి, వండి పెట్టే తల్లి ఉంది కదా, అన్నీ అలా ఫ్లోలోనే వచ్చేస్తాయి. మరి ఏం చేస్తున్నారు నాన్నగారు? లెక్కలేస్తున్నా. నా లెక్కలా? నేను ఇప్పుడేం ఎగ్జామ్ రాయలేదండి. ఎగ్జామ్ లెక్కలు కాదు, బుక్కులో లెక్కలా? నెలకు నువ్వెంత ఖర్చు పెట్టావో ఆ లెక్కలు. కన్న కొడుక్కి పెట్టిన ఖర్చు లెక్కేస్తున్నారా? నాకు నేను పెట్టుకున్నవి కూడా లెక్కేసుకుంటా. ఈ రోజు నుంచి నీకు పాకెట్ మనీ కట్టు. మీరిచ్చే పాకెట్ మనీకి పానీపూరి కూడా రాదు. అవునా? అయితే నన్ను ఇంకెప్పుడు పైసా అడక్కు, వెళ్ళు. నాన్ననే. పిచ్చి డాడీ, మీరు ఇవ్వకపోతే నాకు ఇంట్లో డబ్బులు ఇచ్చేవాళ్ళే లేరా? అమ్మా అమ్మా అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? హాయ్ ఫన్ మోజీ వీడియోలు చూస్తున్నారా? వంటగదిలో ఏం చేస్తా? వంట చేస్తా. అమ్మ కూడా పంచులేస్తుంది, ఏం చేస్తాం, టైం. అమ్మా, ఈ రోజు నాకు నీ చేతి వంట తినాలని చాలా కోరికగా ఉందమ్మా. రోజు పక్కింటి అమ్మ వంట తింటున్నావా ఏంటి? కదా. వచ్చిన పనేంటో చెప్పు. అంటే అది డబ్బులు కావాలా? మా అమ్మ బంగారం, నాకేం కావాలో అడగకుండానే తెలిసిపోద్ది. చాలే ఆపు. అమ్మా, ఏంటిది? డబ్బులు. ఏం చేయాలి వీటితో? నీ ఇష్టం, నీకు నచ్చింది చేసుకో. 10 రూపాయలు ఇచ్చి పండగ చేసుకో అంటున్నావు చూడు, నువ్వు దేవతవమ్మా. నీకోసం ఆ మాత్రం చేయలేనా? 10 రూపాయలు థ్యాంక్స్. ఖర్చు పెట్టినవి లెక్కలు రాసుకోయే. ఈ 10 రూపాయలకి లెక్కలు కూడానా? సరే అమ్మా, రాస్తాను. హలో, बोलो బోలో లేదు, డోలో ఉంది, కావాలా? चुप साले మాల్ కబ్ దేతే బోల్. మాల్ దేతే దేతే. వింటర్ లో ఉంటాది చలి, మాల్ ఇవ్వకపోతే నేను ఇస్తాది బలి. ఒరే, నేనేమైనా బర్రెనా గొర్రెనా బలివ్వడానికి? రే, నాకు డౌట్ రా. ఏంటో? ఇప్పుడు ఎగ్జామ్ లో స్కిప్పులు పెట్టి పాస్ అయితే చీటింగ్ చేసి పాస్ అయ్యాడు అని అంటారు కదా. అవును. మరి బ్యూటీ కాంపిటీషన్ లో మేకప్ వేసుకుని పోటీ చేస్తే ఎందుకు చీటింగ్ అన్నారు? పాస్. పాసా? ఆ పక్కకెళ్ళు. ఈ పాస్ కాదు, క్వశ్చన్ పాస్. పక్కన ఎవడూ లేడు కదరా పాస్ చేయడానికి. రే, అన్నెక్కడో చూసినట్టుంది. ఇంకెవడు? బంటు. మళ్ళీ ఏదో కొంపల ముంచే పని చేస్తున్నట్టున్నాడు. పద చూద్దాం. నీకు మాల్ కావాలి, నాకు పేమెంట్ కావాలి. పైసా పేక్, తమాషా దేక్. చెవుల్లో పెడతారు గుసగుస, నీకు ఇప్పుడే పంపిస్తా పైసా. రేయ్, మీరెప్పుడొచ్చారా? రేయ్, మీరెప్పుడొచ్చారు సార్? ఇప్పుడే కాని ఫోన్లో ఎవడు? వాడు నా కస్టమర్, ఒక డెలివరీ ఉంది, నేను చెయ్యనురా బాబు అంటే నువ్వే చేయాలి అంటున్నాడు. ఏంటి, నువ్వు బర్రెలకి గొర్రెలకి డెలివరీలో కూడా చేస్తావా? రేయ్, డెలివరీ అంటే ఆ డెలివరీ కాదురా బాబు, ఒక లోడుంది, దాన్ని తీసుకెళ్లి ఇచ్చి రావాలి. లోడా? ఏం లోడు? అది పెద్ద సీక్రెట్, పోలీసులకు తెలిస్తే పెద్ద పెంట అయిపోయిద్ది. చీకట్లో గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేయాలి. ఏంట్రా అది? ఏంటైతే మీకెందుకోయ్? 10,000 ఇస్తా అన్న బండి తోలడానికి డ్రైవర్ రాక నేనేడుస్తుంటే వచ్చి ఏంటిది అనుకుంటూ వెళ్ళండి. ఆ పనేంటో చెప్పు, డ్రైవర్ నేను సెట్ చేస్తా. నిజంగా సెట్ చేస్తావా? సెట్ అయిపోయాడనుకో, చెప్పు. ఏం లేదురా, ఇలా రా. అది మ్యాటర్. ఇలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ పనులు చేయాలంటే ఒక్కడి వల్లే అవుద్ది. ఎవరి వల్ల? పుష్ప. ఓ, అల్లు అర్జునా? కాదు, రాజ్, పుష్పరాజ్, సన్ ఆఫ్ సుబ్బారావు. ఏంటి వాడా? అవును, ఆడే. ఆడొక్కసారి కమిట్ అయితే వాడి మాట వాడే వినడు. ఏం పాపం, హియరింగ్ ప్రాబ్లమా? కాదు, ఇయర్ రింగ్స్ ప్రాబ్లం. నీకెందుకు రాది? ఉండాడికి ఫోన్ చేస్తా. అవసరం లేదు. మామా, నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా?
ఇది పుష్ప ఎపిసోడ్, నువ్వు పోకిరి డైలాగులు చెప్పకు. సారీ, కౌంటర్ డైలాగు బాగుంటుందేమో అని వాడా. సారీ. రేయ్, ఈ లారీ డెలివరీ ఇస్తే భారీగా ముడుపులొస్తాయి. ఏ గుళ్ళో కట్టాలి? గుళ్ళో కట్టే ముడుపులు కాదు, చిల్లరతో జేబులు నింపుకునే ముడుపులు. ఎక్కడివ్వాలి, ఎవరికివ్వాలి? ముందు నీ వల్ల అవుద్దో కాదో చెప్పు. రేయ్, ఇక్కడ పుష్పరాజ్ నీ అవ్వ ఆగేదేలే. భారీ డైలాగులు చెప్పడం కాదు, లారీకి గీత పడొద్దు. గీత పడితే గిడితే నాకు పడాలి, లారీకి ఎందుకు పడుద్ది? నీ గీత అంటే అమ్మాయి కాదు. ఆంటీయా? కాదు, అమ్మమ్మ. అయితే ఆమె ఎవరికి పడదు, ఆమెకి ఆమె పడిపోద్ది. రేయ్, జర్నీ రిస్క్ తో కూడుకుంది, ఎందుకు వచ్చింది చెప్పు మనకు. ఈ రోజు మా నాన్న నా పాకెట్ మనీ కట్ చేశాడ్రా. ఆయనకు తెలియాలి నేను డబ్బులు సంపాదించగలను అని. దానికి ఇదే ఎందుకురా, వేరే పని చేసుకుందాం. రిస్కున్న చోటే డబ్బు ఎక్కువ ఉంటుంది. డబ్బు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఈ రాజుగాడు ఉంటాడు. దరిద్రం ఎక్కడ ఉంటే అక్కడ రాజుగాడు ఉండడు. రాజుగాడు ఉన్న చోటే దరిద్రం ఉంటుంది. ఏమన్నావు? ఆల్ ద బెస్ట్ అన్నాను మామా. రేయ్, లారీ డెలివరీ ఇస్తే ఎంత ఇస్తావు? నాకొచ్చిన దాంట్లో సగం ఇస్తాను. ఓకే. ఓకేరా బాయ్, సేఫ్ డ్రైవే. రేయ్, ఏమైంది? బండెక్కు. నేనా? నేనెందుకు? టైం పాస్ కి కబుర్లు చెప్పాలి కదా. నీతో వస్తే టైం పాస్ కాదు, టైం బాంబు సీటు కింద పెట్టుకుని వెళ్ళినట్టుంటుంది. రేయ్ చాలే కాని ఎక్కరా. బిట్టుగాడొస్తే నేను వస్తా. వాడిని ఎప్పుడో ఎక్కించేసా, నువ్వే లేటు. రేయ్ వద్దురా. ఎక్కు, ఈ రోజు తగ్గేదేలే. వస్తా వస్తా. అడ్రస్ ఉంది కదా, జాగ్రత్తగా వెళ్ళండి. పిచ్చేదవలు, ఇందులో ఉన్నది పోలీసులకు దొరికితే అప్పుడుంటది ఇలాకి. వామ్మో, ఈ సంచులు వాళ్ళు చూస్తే బండి ఇక్కడే ఆపేసి వెళ్ళిపోతారు. కవర్ని సరిగ్గా కవర్ చేసేయాలి. రేయ్ ఆగండ్రా. రేయ్ ఆగండ్రా, ఇరుక్కుపోయాన్రా. రేయ్ బండి ఆపండ్రా. రేయ్ నేను తాళంలో ఇరుక్కుపోయాన్రా. రేయ్ ఆపండ్రా, బండి ఆపండ్రా. సింహం, పోలీస్ సింహం ఇక్కడ. ఈరోజు ఒక్క లారీ కూడా నా కన్ను దాటిపోకూడదు. కానిస్టేబుల్, ఆ లారీ ఆపండి. రేయ్, ఆ మీసాల పోలీస్ ఇక్కడున్నాడేంట్రా? ఆయన పోలీసురా, ఎక్కడైనా ఉంటాడు. ఆ బంటుగాడు పోలీసులకు దొరికితే ఇక అంతే అన్నాడు. ఇక్కడ చూస్తేనేమో పోలీసులున్నారు. ఒరేయ్, నాకు భయం వేస్తుందిరా. భయమా? అంత భయం వేస్తే లారీలో నుంచి దూకేయ్. అమ్మా, పోలీసులు చెకింగ్ కోసం ఆపుతారు కదా, అప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకొని దిగిపోదాం. రేయ్ ఆపండ్రా. రేయ్ ఏం చేస్తున్నారా? కానిస్టేబుల్, ఆ బండిలో ఏదో ఇల్లీగల్ లోడ్ ఉన్నట్టుంది. అది ఎట్టి పరిస్థితులను తప్పించుకోవడానికి వీల్లేదు. పదండి. రేయ్ ఆగండ్రా, ఆపండ్రా. రేయ్ లారీ ఆపరా, దిగేస్తాను. కనీసం స్లో చేయరా, దూకేస్తాను. ఒరేయ్ నాన్న, ఈయనేంటి ఇప్పుడు చేస్తున్నాడు?